భగవంతుడి నుంచి డైరెక్ట్ గా ఆయన ఇచ్చే సంకేతాలు క్యాచ్ చేయగలగాలి, ఇచ్చే సూచనలు క్యాచ్ చేయాలి. అప్పుడు మన భగవద్గీత చిత్రం ఏదైతే ఉందో, ఆ రథసారథి, ఆ రథాలను తీసుకెళ్లడం అంటే అప్పుడు ఆయన మన జీవితానికి రథసారథి అవుతారు. అప్పుడు మన కర్మేంద్రియాలు ఏదైతే ఆ చిత్రంలో ఆ గుర్రాలను చూపించారో అంటే అవి ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ కళ్ళ ద్వారా మనము చూసి, చెవుల ద్వారా విని, నాసికం ద్వారా ఆ స్మెల్ ఇవన్నీ చేసి, అంటే స్పర్శ, వీటి ద్వారా మనకు ఆలోచనలు వచ్చేస్తుంటే దాన్ని ఆయన కంట్రోల్ చేస్తా. అది చెయ్యాలి అని అంటే మనం ఆయనకు డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వాలి. ఆయనని మన జీవితానికి సారథిని చేసుకోవాలి. ఆయన ముందుండి నడిపిస్తారు. చెయ్యాలి అంటే ఆ నిరాకారుణ్ణి కనెక్ట్ అవ్వగలగాలి. సో ఆ రకంగా కనెక్ట్ అవ్వాలి అని అంటే ముందు ఇక్కడ ఆయన ఏ రకంగా మనతోటి స్పందిస్తారు అంటే మన కోరికలను ఎలా ఇస్తారు, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ అవతరణ ఆయన ఎలా ఉంటారు, ఎలా వస్తారన్న ఈ సబ్జెక్ట్ మనకు అర్థం కావాలి. అందుకే భగవంతుడు నిరాకారుడు, జనన మరణ చక్రంలోకి రావడం చెప్తున్నారు. సో 2 శ్లోకాలు చూపించాం. 4వ అధ్యాయము 6వ శ్లోకం, 7వ శ్లోకం 2 చూపించాం రుజువుల కింద. సో వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వస్తారు. సో ఆ వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వచ్చినప్పుడు ఆ వ్యక్తినే శ్రీమద్ భాగవతంలో నారాయణుడి కింద చూపించారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడి కింద చూపించారు. సో మహాభారతాన్ని వాల్మీకి మహర్షి ఎప్పుడు రాశారని కరెక్ట్ గా ఎక్కడ నాకు చదివాను కానీ కనిపించట్లేదు. సో అందుకే నాకు తెలియని విషయాలు నేను చెప్పను. కానీ ఈ కాల జ్ఞానము 400 సంవత్సరాల క్రితం అంటే 16వ శతాబ్దము, భవిష్యమాలిక పురాణం 600 సంవత్సరాల క్రితం అంటే 14వ శతాబ్దంలో రాసినప్పుడు వాళ్ళు భవిష్యత్తును రాశారు. ఉదాహరణకి కరోనానే గనక తీసుకుంటే అది 2020లో వచ్చింది, అంటే 20వ శతాబ్దంలో వచ్చింది. 20వ శతాబ్దంలో వచ్చిన దాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో రాశారు, అచ్యుతానంద స్వామి 14వ శతాబ్దంలో రాశారు. వాళ్ళు అప్పుడు రాసింది ఇప్పుడు జరిగింది. అదే విధంగా వ్యాస మహర్షి ఏదైతే మహాభారతం అన్న కావ్యాన్ని రాశారో, మహాభారతం అన్న మహాపురాణాన్ని రాశారో అప్పుడు రాస్తే ఇప్పుడు భగవంతుడు అవతరణ జరిగింది. మహాభారతంలోని ఒక పర్వంలో భగవద్గీత చెప్పబడింది. ఎలా రాశాడు వ్యాసుడు అంటే వీళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళ దివ్య శక్తితోటి నిరాకారుడికి కనెక్ట్ అయ్యి ఎలాగైతే వీళ్ళు రాశారో అదే విధంగా ఋషులు మునులు కూడా రాశారు.